నువ్వు గనక ఆ పసిబిడ్డ ఎక్కడుందో కనిపెట్టగలిగితే ఆ బిడ్డని తాకటం ద్వారా ఇతనికి పోయిన 2 కాళ్ళు తిరిగి వస్తాయి. అంతేకాదు, ఇతనికి శాప విమోచనం కలిగి పరిపూర్ణ మానవుడవుతాడు. ఇక జరిగే నష్టం ఏమిటంటే, ఒకవేళ నువ్వు ఈ దైవ కార్యాన్ని నెరవేర్చడానికి సిద్ధపడకపోతే నీ కూతురు నువ్వు చేయవలసిన దైవ కార్యాన్ని నెరవేర్చడం కోసం ఎప్పుడో ఒకప్పుడు నీకు దూరం అయిపోతుంది. మళ్ళీ జీవితంలో నీకు కనిపించదు. దైవ కార్యాన్ని నెరవేర్చకపోవడం అన్నది నీ చేతుల్లోనే ఉంది. నిర్ణయించుకో. నాకు కొంత వ్యవధి కావాలి. నన్ను ఆలోచించుకోనివ్వండి. లోపలికి వెళ్ళండి. నువ్వు గనక ఆ పసిబిడ్డ ఎక్కడుందో కనిపెట్టగలిగితే ఆ బిడ్డని తాకటం ద్వారా ఇతనికి పోయిన 2 కాళ్ళు తిరిగి వస్తాయి. అంతేకాదు, ఇతనికి శాప విమోచనం కలిగి పరిపూర్ణ మానవుడవుతాడు. ఇక జరిగే నష్టం ఏమిటంటే, ఒకవేళ నువ్వు ఈ దైవ కార్యాన్ని నెరవేర్చడానికి సిద్ధపడకపోతే నీ కూతురు నువ్వు చేయవలసిన దైవ కార్యాన్ని నెరవేర్చడం కోసం ఎప్పుడో ఒకప్పుడు నీకు దూరం అయిపోతుంది. మళ్ళీ జీవితంలో నీకు కనిపించదు. అమ్మమ్మా, ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అందరినీ పిలవ్వా? ఏంటి నాగేశ్వరి, ఏదో మాట్లాడాలని అందరినీ పిలిపించావు? ఏంటి విషయం? నాగసేవకుడు కనిపించడం లేదని, ఏమయ్యాడో తెలియడం లేదని అందరూ అనుకుంటున్నారు కదూ. నాగసేవకుడు ఉన్నాడు, కానీ అతనికి 2 కాళ్ళు తీసేశారు. ఏంటి నాగేశ్వరి నువ్వు అనేది? నాగసేవకుడు కాలు తీసేయడం ఏంటి? అతను కాళ్ళు పోగొట్టుకోవడానికి కారణం ఎవరో కాదు, మనమే. మన కుటుంబం వల్లే అతనికి కాళ్ళు పోయాయి. అతని కాళ్ళు పోవడానికి మనమెలా కారణం అవుతావు నాగేశ్వరి? అసలు అతని కాళ్ళు ఎలా పోయాయి? ఆ వైదేహి, దాని గురువు నాగసేవకుణ్ణి తీసుకెళ్లి 2 కాళ్ళు నరికేశారు. దానికేం పోయే కాలం వచ్చింది? పాపం, అతని కాళ్ళు ఎందుకు తీసేసింది? ఆ వైదేహికి నా మీద పగ, మన కుటుంబం మీద పగ.
అది మనల్ని ఏం చెయ్యాలనుకున్నా ప్రతిసారి నాగసేవకుడు వచ్చి అడ్డుపడుతున్నాడని అతని అడ్డు తొలగించుకోవడం కోసం అతని 2 కాళ్ళు నరికేశారు. అసలు నువ్వు చెబుతున్నదంతా నమ్మశక్యంగా లేదు నాగేశ్వరి. ఆ వైదేహి నన్ను బంధించేస్తే ఆ నాగసేవకుడే వచ్చి నన్ను విడిపించుకు తీసుకొచ్చాడు. అలాంటి అతన్ని ఆ వైదేహి ఆమె గురువు ఏం చేయగలరు? మామూలుగా అయితే ఆ నాగసేవకుణ్ణి వాళ్ళేమీ చేయలేకపోయేవారు. కానీ అతను ప్రతి నాగ పౌర్ణమికి 24 గంటలు ధ్యానంలోనే ఉంటాడు. అతను ధ్యానంలో ఉన్నప్పుడు బాహ్య ప్రపంచం గురించి అతనికేమీ తెలీదు. ఆ సమయంలోనే అతన్ని వాళ్ళు బంధించి తీసుకువెళ్లారు. వాళ్ళ చేతుల్లో బందీ అయిన నాగసేవకుడు ఏమీ చేయలేకపోయాడు. వాళ్ళ ఆగ్రహానికి అతని 2 కాళ్ళు బలైపోయాయి. అసలు ఇదంతా మీకెలా తెలిసింది నాగేశ్వరి? మీ ఊళ్ళోని నాగసాధువు చెప్పాడు. అతన్ని మీరెప్పుడు కలుసుకున్నారు? మాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగింది? నువ్వు చెప్పావుగా సంధ్య, మీ ఊరి ఆలయంలో ఏదైనా కోరిక కోరుకొని పువ్వు విసిరితే కోరుకున్న కోరికలు తీరుతాయని. అప్పుడు నేను నాగసాధువుని కలిసి నాగసేవకుడు ఏమయ్యాడో తెలుసుకోవాలని కోరుకొని పువ్వు విసిరాను. ఆ తరువాత ఆ నాగసాధువుతో నేను మాట్లాడాను. అతన్ని కలిసిన తర్వాతే కొన్ని దారుణమైన నిజాలు తెలిసాయి. ఏం చెప్పాడు అతను? దేని గురించి చెప్పాడు? ఇంత దారుణం జరిగిందా? పాపం ఇప్పుడు ఆ నాగసేవకుడు ఎలా ఉన్నాడు? 2 కాళ్ళు పోగొట్టుకున్న మనిషి ఎలా ఉంటాడు? చస్తూ బతుకుతున్నాడు. అతను అలా అవ్వడానికి పరోక్షంగా మనమే కారణమని తెలిసినప్పుడు నాకెంత బాధేసిందో తెలుసా? నాగేశ్వరి, నాదో ఆలోచన. సర్పవనం ఆలయంలో నాగేశ్వరిదేవి విగ్రహం ముందు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే మన విశ్వానికి పోయిన చేయి తిరిగి వచ్చిందిగా. అలాగే ఇప్పుడు ఆ నాగసేవకుడిని కూడా తీసుకెళ్ళి మనం అందరం ప్రార్థిద్దాం. అతనికి తప్పకుండా కాళ్ళు వస్తాయి. లేదమ్మమ్మా, అతన్ని తీసుకొని సర్పవనానికే కాదు ఎక్కడికి వెళ్ళినా కాళ్ళు రావు. ఎందుకంటే ఇదంతా అతనికి గత జన్మలోని శాపం వల్ల జరిగింది. అతనికి శాప విమోచనం కలిగితే తప్ప కాళ్ళు రావు. అతనికి శాప విమోచన కలగాలి అంటే ఏం చేయాలి? అతని గత జన్మలో నాగశక్తి రూపంలో ఉన్న పసిబిడ్డ విగ్రహాన్ని అతను దుష్టులకు అప్పగించాడు. ఇప్పుడు ఆ విగ్రహం కూడా విగ్రహ రూపంలో లేదు. విగ్రహం నిజ రూపం దాల్చి పసిబిడ్డగానే ఉంది. ఇప్పుడు ఆ పసిబిడ్డ దుష్టశక్తి అయిన మార్తాండ దగ్గరుంది. ఆ బిడ్డ ఎక్కడుందో కనిపెట్టి తీసుకొచ్చి ముందు విగ్రహం ఉన్న చోట ఉంచితే ఆ పసిబిడ్డ మళ్ళీ విగ్రహ రూపం దాల్చుతుంది. ఇదంతా చెయ్యడం అతని వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఆ పసిబిడ్డ ఎక్కడుందో కనిపెట్టి తీసుకురాగలిగే శక్తి నాకు మాత్రమే ఉంది. ఆ బిడ్డని తీసుకొస్తే తప్ప నాగసేవకుడికి పోయిన 2 కాళ్ళు తిరిగి రావు. అతను పరిపూర్ణ మనిషి కాలేడు. ఈ దైవకార్యం నెరవేరుస్తావా అని ఆ నాగసాధువు నన్ను అడిగినప్పుడు నాగసేవకుడి రుణం తీర్చుకోవడం కోసం వెంటనే సరే అని చెప్పాలనిపించింది. కానీ మీ అందరితో కూడా ఒక మాట చెప్పి తరువాత అంగీకారం తెలుపుదామని గడువు అడిగి వచ్చేశాను. ఇప్పుడు చెప్పండి, నేను ఆ దైవకార్యం చెయ్యాలా వద్దా? నేనైతే చెయ్యాలని నిర్ణయించుకున్నాను. నాగసేవకుడు పరిస్థితి చూస్తే నువ్వు ఈ దైవకార్యం చేయడమే న్యాయం అనిపిస్తుంది. కానీ ఇప్పుడేం చెప్పాలో తెలియడం లేదు. అవును నాగేశ్వరి, నువ్వింతవరకు ఆ నాగేశ్వరీదేవి స్వర్ణవిగ్రహ ప్రతిష్టలో చాలా కష్టనష్టాలు అనిపించావు. ఇప్పుడు మళ్ళీ మరో దైవకార్యం అంటే మాకు చాలా భయంగా ఉందమ్మా.
నాగసేవకుడు నీ కోసం మన కుటుంబం కోసం ఎంతో త్యాగం చేశాడు. పెద్ద మనసుతో ఆలోచిస్తే అతనికి సాయం చేయాలని అనిపిస్తుంది. కానీ ఇదంతా చేయవలసింది నువ్వు అన్నప్పుడే మాలో కాస్త స్వార్థం నిండిపోతుంది. ఈ దైవ కార్యం నెరవేర్చడంలో నీకేమైనా అయితే తట్టుకునే శక్తి మాలో ఎవ్వరికీ లేదమ్మా. నువ్వు మమ్మల్ని అడిగితే మేమేం చెప్పగలం? పోనీ ఈ దైవ కార్యం జరగడానికి నువ్వు కాకుండా మేమెవరైనా ఏదైనా చేయగలమేమో చూద్దాం. తెలిసి నిన్ను మళ్ళీ రిస్క్లో పడేయదలుచుకోలేదు. అయితే మీరెవ్వరూ నేను ఈ దైవ కార్యం నెరవేర్చడానికి ఒప్పుకోరా? వీళ్ళందరూ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ఎందుకని? ఎందుకంటే మిగిలిన వాళ్ళకంటే నాకు నా వాళ్ళు ముఖ్యం, నా కుటుంబం ముఖ్యం. రేపు ఆ దైవికారం నెరవేర్చడంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఇదే విధంగా ఆ నాగసేవకుడు కూడా అనుకునుంటే ఈ కుటుంబంలో సగం మందికి పైగా ప్రాణాలతో ఉండేవారే కాదు. మీరు కోమాలోంచి బయటపడడానికి కూడా కారణం అతనే. ఆ విషయం మర్చిపోకండి. అదంతా నాకు తెలియదు. నేను దేని గురించి ఆలోచించదలుచుకోలేదు. ఇంత స్వార్థం పనికిరాదండి. అవును, నేను స్వార్థపరుణ్ణే. నేను ఇలాగే మాట్లాడతాను, ఇలాగే ఉంటాను. అతను గత జన్మలో చేసుకున్న పాప ఈ జన్మలో పట్టి పీడిస్తుంటే దానికి మనం ఏం చేయగలం? అతను అలాంటి పరిస్థితుల్లో ఉంటే మీకు జాలి కూడా కలగడం లేదా? జాలిగానే ఉంది. అతను మన కుటుంబం కోసం ఎంతో చేశాడు, నేను కాదనడం లేదు. కానీ అతని శాప విమోచన కోసం, కాళ్ళు రావడం కోసం నీ ప్రాణాలకు రిస్క్ చేయలేం కదా. సాయం చేసిన వారికి తిరిగి సాయం చేయడం సంస్కారం. అతను చేసింది సాయం కూడా కాదు, గొప్ప త్యాగం. నేనేం కాదనడం లేదే. కావాలంటే అతను మన ఇంటికి తీసుకొద్దాం, జీవితాంతం మనమే పోషిద్దాం. దయచేసి ఇలా మాట్లాడకండి, చాలా చిరాగ్గా ఉంది. నువ్వు కాపాడు, చిరాకుపడు, ఏవైనా చెయ్యి. కానీ నువ్వు ఈ దైవీకారం చేయడానికి నేను మాత్రం ఒప్పుకోను. దట్స్ ఆల్. వైదేహి, మనం అనుకున్నట్టుగానే ఆ నాగసాధువు గతంలో జరిగిందంతా నాగేశ్వరికి చాలా వివరంగా చెప్పేశాడు. అయితే ఇప్పుడు నాగేశ్వరి ఏం చేయబోతోంది? నాగేశ్వరి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆ దైవ కార్యం నెరవేర్చాలా వద్దా అనే మీమాంసలో గడువడికి వెళ్ళిపోయింది. మరిప్పుడు ఆ నాగేశ్వరి ఒకవేళ దైవ కార్యాన్ని నెరవేర్చడానికి పూనుకుంటే మనకు ప్రమాదం కదా గురుదేవా? నిజమే. నాగేశ్వరి దైవ కార్యం నెరవేర్చే ప్రయత్నంలో ఎన్నో దుష్ట శక్తులు నాగేశ్వరిని అడ్డుకుంటాయి. వాటన్నిటినీ అధిగమించి రావటం చాలా కష్టం. అసలన్నిటికంటే ముఖ్యంగా నాగేశ్వరి ఇంట్లో వాళ్లే ఆ దైవ కార్యాన్ని నెరవేర్చడానికి ఒప్పుకోకపోవచ్చు. మరి నాగేశ్వరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే దైవ కార్యాన్ని నెరవేర్చడానికి తను సిద్ధపడకపోవచ్చు కదా? నాగేశ్వరి తన వాళ్లను ఎదిరించైనా దైవ కార్యం నెరవేర్చడానికి పూనుకుంటుంది. ఎందుకంటే నాగేశ్వరి కారణ జన్మురాలు. ముఖ్యమైన దైవ కార్యాలు నెరవేర్చడానికి ఆ దైవం సృష్టించిన అరుదైన మనుషుల్లో నాగేశ్వరి కూడా ఒక్కరు. అంతేకాదు, బ్రిటిష్ కాలంలో చేజారిపోయిన ఆ పసిపాప విగ్రహాన్ని తిరిగి అక్కడ ప్రతిష్ఠిస్తేనే ఆ నాగసేవకుడు పరిపూర్ణ మానవుడవుతాడు. మన వల్ల వాడికి పోయిన 2 కాళ్ళు తిరిగి వస్తాయి.
నాగేశ్వరి దైవం కోసం కాకపోయినా తన కోసం, తన కుటుంబం కోసం ఎంతో త్యాగం చేసిన ఆ నాగసేవకుడు కోసమైనా దైవ కార్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించవచ్చు. ఇప్పుడు ఆ నాగసేవకుడు ఎక్కడున్నాడు? ఆ నాగసాధువు దగ్గరే ఉన్నాడు. వాడి పరిస్థితిని ఆ నాగేశ్వరి స్వయంగా చూసి మరీ వెళ్ళింది. అయితే ఇప్పుడు నాగేశ్వరి దైవ కార్యాన్ని నెరవేర్చడానికి సిద్ధపడితే ఆ సత్తిపండు కూడా నాగేశ్వరికి సాయం చేస్తాడా? వాడు ఈ దైవ కార్యంలో పాలు పంచుకోవాలని గాని, నాగేశ్వరికి సహాయం చేయాలని గాని వాడికి తెలియదు. కానీ ఆ నాగసాధువు వాడిని ఒక గొప్ప సైనికుడిని చేయాలని ప్రయత్నిస్తాడు. దైవ కార్యంలో పాలు పంచుకోవటానికి సిద్ధపడేలా చేస్తాడు. మరా సత్తిపండుగాడు అన్ని విద్యల్లో ఆరితేరితే నా ప్రాణానికి ముప్పు కదా గురుదేవా. ఎలాగైనా వాడు ఎలాంటి విద్యలు నేర్చుకోకుండా ఆపండి. వీలైతే వాడి అడ్డు తొలగించుకోవటానికి ఉపాయం ఆలోచించండి. ముందు ఆ నాగసాధు ఏం చేస్తాడో చూద్దాం. వైదేహి, వాడు చేసే పనిని బట్టి మనం ఏం చెయ్యాలో నిర్ణయించుకుందాం. చూద్దాం నాగేశ్వరి ఏం చేస్తుందో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం నిర్ణయించుకుంటారో, సత్తిపండు ఏం చేస్తాడో, వీటన్నిటి తర్వాత నాగసాధు పథకం ఏమిటో చూద్దాం.